ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో బస్టాండ్ ఎదుట ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహానికి ఆయన జయంతి సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఘనంగా నివాళులర్పించారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానందుడు చెప్పిన సూక్తులు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. దృఢ సంకల్పం, ఏకాగ్రత ఉంటే ఏ లక్ష్యమైనా సాధ్యమని తెలిపారు. ముఖ్యంగా యువత ఏకాగ్రతను అలవర్చుకొని కష్టపడి పనిచేస్తే జీవితంలో విజయాలు సాధించగలరని చెప్పారు. ఏ పని చేసినా మొదటిసారే విజయం రాకపోతే నిరుత్సాహపడకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించాలని సూచించారు. అపజయం అనేది విజయానికి ఒక మెట్టు మాత్రమేనని, దానిని అనుభవంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. ఎందుకు జరుపుకుంటా ఉన్నాం, స్వామి వివేకానంద ఎందుకు స్మరించుకుంటామని చెప్పి ఒకసారి ఆలోచిస్తే, వారి యొక్క సందేశాన్ని ఒక్కసారి వారి జీవిత ఒకసారి చూస్తే ప్రతి ఒక్కరు కూడా స్వామి వివేకానందకు అడుగుజాడని చూస్తాం. స్వామి వివేకానంద ఇప్పుడు మాట చూస్తామంటే దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం. ప్రతి ఒక్కళ్ళు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆత్మవిశ్వాసం ఉండాలంట. నేను గెలుస్తాను, నేను సాధిస్తాను, ఆత్మవిశ్వాసంతో ఉండి దృఢ సంకల్పం, ఏదో మొక్కుబడి కాకుండా తప్పకుండా చేయాలని చెప్పి దృఢ సంకల్పం కావాలని చెప్పి మాట ప్రతి ఒక్కళ్ళు పాటించాలి. ఉద్యోగస్తులు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం మాట వివేకానంద అందించిన మాట. అదేవిధంగా ఏం చెప్పారు, ఏకాగ్రత. 10 పుస్తకాలు కూడా చదివాడని చెప్పంటే, ఎవరైతే ఏకాగ్రత చదువులో కావచ్చు, పనిలో కావచ్చు, ఏ విషయంలో సరే ఎవరైతే ఏకాగ్రత ఉంటారో వాళ్ళు విజయాలు సాధిస్తారని చెప్పి వివేకానంద పదే పదే యువత చెప్పిన మాట, ఏకాగ్రత కావాలి అని చెప్పని. అదేవిధంగా ప్రత్యేకంగా యువత గురించి మాట చెప్తాడు, యువత ప్రపంచాన్ని మార్చగలదు అంటే యువత ప్రపంచాన్ని మంచిగా తీసుకెళ్ళదు, అదే చెడ్డగా తీసుకెళ్ళగలదు. ఏ విధంగా పోషించాలి, చదువుకున్న కుటుంబంలో మహిళ ఉన్నప్పుడు ఆ కుటుంబం చాలా ముందుకెళ్ళదు ఈ మాట వివేకానంద మాట. అంటే ఆ విధంగా మహిళలు గౌరవించడం కావచ్చు, మహిళ విద్యని చాలా అవసరమైన మాట వివేకానంద మాట. మరి ఆ విధంగా వివేకానంద యువతను ప్రేరేపిస్తూ మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ మహిళలతో మాట చెప్పాడు, ఎప్పుడైతే ఒక పక్షి ఒక రెక్కతో ఎగరలేదట, 2 రెక్కలుంటే పక్షి ఎగురుతాట. అదేవిధంగా మహిళా సాధికార సాధిస్తేనే ఆ సమాజం అభివృద్ధి చెందిన మాట. అంటే ప్రతి దాంట్లో మహిళలకు ఇన్వాల్వ్మెంట్ ఉండాలని చెప్పి మాట ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. మరి ఆ విధంగా వివేకానంద ప్రతి ఒక్కరు ఈరోజు మన పిల్లలందరూ కూడా మన ఏకాటికి కూడా మంచి మార్కులు రావాలి, మంచి ర్యాంకులు సంపాదించాలి, మంచి ఉద్యోగం సాధించాలని చెప్పి ప్రతి ఒక్కరు తల్లిదండ్రుల ఆలోచన ఉంటుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్తో పాటు వివేకానంద జీవిత చరిత్ర కావచ్చు, అబ్దుల్ కలాం కావచ్చు, బిఆర్ అంబేద్కర్ కావచ్చు, అటువంటి మంచి పుస్తకాలు చదువుకుని మంచి వాళ్ళ విషయాలు చెప్పుకుంటే తప్పకుండా మంచి సమాజం ఏర్పడుతుంది. కాబట్టి మనందరూ కూడా వివేకానంద స్ఫూర్తిగా చేసుకుని వాళ్ళ యొక్క ఆశయ సాధనలో అడుగు చేయడం నడుస్తామని చెప్పి అందరూ కూడా మరొకసారి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుసుకున్నాం.